వాళ్ళు చేసిన దారుణాలనే వాళ్ళు నెమరు వేసుకుంటున్నట్టున్నారు. దారుణాలు ఏం జరగట్లేదు. ఏదైనా జరిగినా వాళ్ళు ప్రేరేపించిన దారుణాలు ఏమైనా జరుగుతూ ఉంటే వాటిని తప్పకోకుండా అరికడతాం. ఉక్కుపాదంతో వాటిన్నింటినీ కూడా అణచివేస్తాం. సార్ దర్శనం ప్రశాంతమైన వాతావరణంలో చాలా చక్కగా జరిగింది. ఇక్కడ వసతులు కూడా మెరుగుపడ్డట్టు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అంతేకాకుండా కొంతమంది భక్తులతో మాట్లాడినప్పుడు ఈ దర్శనంలో కానివ్వండి, ప్రసాదాల్లో కానివ్వండి, వాళ్ళకి అకామిడేషన్లో కానివ్వండి చాలా సాటిస్ఫాక్షన్, సంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు. అది చాలా ఆ భగవంతుడి ఆశీర్వాదంగా నేను భావిస్తూ ఉన్నాను. మరి ప్రస్తుతం మనం చూస్తున్న ఈ క్రూర మనస్తత్వాలు, అరాచక మనస్తత్వాలకి ఆ భగవంతుడు బుద్ధి ప్రసాదించాలని, అదేవిధంగా అన్ని విధాలా వెనకబడ్డ ఈ రాష్ట్రాన్ని పట్టాలెక్కించి మళ్ళీ దేశంలో నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్తానికి ప్రయత్నం చేస్తున్న కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి ఆ దేవాది దేవుడి ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పేసి అందరూ పంటలు, విద్యార్థులు, పశువులు అన్నీ కూడా చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను.